రేవంత్ సర్కార్ పై కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు జంగ్ సైరన్ మోగించారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పట్టపట్టారు. నిన్న ఆందోళన చేపట్టిన అధ్యాపకుల అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. మహిళా ఫ్యాకల్టీ అరెస్ట్ను నిరసిస్తూ ఇవాళ మొత్తం 12 వర్సిటీల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ నిరసనలు కొనసాగాయి. జీవో 21ని వెంటనే రద్దు చేయాలంటూ జేఎన్టీయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన చేపట్టారు. జేఎన్టీయూ అనుబంధ కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్, జగిత్యాల, మంతని, సుల్తానాపూర్, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్, వనపర్తిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు బంద్లో పాల్గొన్నారు. పాలమూరు వర్సిటీ అధ్యాపకుల నిరసనలతో హోరెత్తింది. ఇక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలంటూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జంగ్ సైరన్ మోగించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులు పోరుబాట పట్టారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 21ను విడుదల చేసింది. జీవో నెంబర్ 21 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అధ్యాపకుల రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనుంది. దీంతో దాదాపుగా 1400 మందికి పైగా కాంట్రాక్ట్ అధ్యాపకులు యూనివర్సిటీల్లో వివిధ హోదాలో పనిచేస్తూ వస్తున్నారు. వారంతా కూడా దశాబ్దంన్నరకు పైగా కూడా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల వీసీ రిజిస్టర్ తప్ప మిగతా అన్ని పోస్టుల్లో కూడా కాంట్రాక్టు అధ్యాపకులే కొనసాగుతూ ఉన్నారు. అయితే కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మండిపడుతున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కాంట్రాక్టు అధ్యాపకులు పోరుబాట పట్టారు. వారి నిరసనను తెలియజేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులు జీవో కాపీని కూడా దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో గత దశాబ్దం పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేస్తుందని, జీవో నెంబర్ 21 ద్వారా రెగ్యులర్ పోస్టులను భర్తీ చేస్తే తామంతా రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వారంతా కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిన్న అక్కడ ఉన్నత విద్యా మండలి ఆఫీస్ ను ముట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 800 మందికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు ఆ యొక్క ముట్టడిలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టు అధ్యాపకులను అరెస్ట్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి కూడా హైదరాబాద్ కి బయలుదేరినటువంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఇవాళ రాష్ట్ర జేఏసీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ పిలుపు మేరకు ఇవాళ అన్ని యూనివర్సిటీలను బంద్ కి పిలుపునిచ్చారు. ఇవాళ అన్ని యూనివర్సిటీలన్నీ కూడా బంద్ పాటించాయి. ఈ బంద్ కి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులకు కాంగ్రెస్ హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జీవో 21ను వెనక్కి తీసుకోవాలని చెప్పి వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక జీవో 21ను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. సింధుర, రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక జీవో 21ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయితే జంగ్ సైరన్ మోగించారు. అందులో భాగంగానే నిన్న ఎవరైతే ఆందోళన చేపట్టారో ఆ అధ్యాపకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా అయితే వారు ఖండించారు. మహిళా ఫ్యాకల్టీని అరెస్టును నిరసిస్తూ ఇవాళ మొత్తం 12 వర్సిటీల్లోనూ ఆందోళనలు అయితే మిన్నంటాయి. ఇక అధ్యాపకుల నిరసనలతో పాలమూరు వర్సిటీ అయితే మొత్తం అదంతా కూడా రణరంగంగా మారింది.